హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం గాడ్ కృష్ణ మీకోసం ఏం మెసేజ్ ఇస్తున్నారో చూద్దాం. ఒకసారి ఈ కార్డ్ మీ ముందుకు వచ్చిందంటే మీకోసమేనండి. ఏదైనా సరే దేవుడు మనకు ఒక గైడెన్స్ కానీ ఎవరి ద్వారా అయినా ఒక మెసేజ్ కానీ ఇస్తున్నారు అంటే అది చేరాల్సిన వాళ్ళకి చేరుతుందండి, అందరికీ చేరిపోదు. కొన్ని కోట్ల జనాభా ఉంటారు, అందరికీ మెసేజ్ చేరుతుందా? చేరుతుంది. ఎవరికైతే చేరాల్సి ఉందో వాళ్ళకే చేరుతుంది. చూడండి, ఈ సంవత్సరం మనకు ఆగస్టు 27న వినాయక వ్రతం ఉంది. అందరూ కూడా చక్కగా శ్రద్ధగా చేసుకోండి. ఉన్న దాంట్లో ఎక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువ, తక్కువ ఉన్నవాళ్ళు తక్కువ అని కాదు, కానీ ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు నిండుగా చక్కగా చేసుకొని భగవంతుని ఆశీస్సులు పొందండి. మాకు పరిస్థితులు అనుకూలం లేదు అంటే ఉన్న దాంట్లో చేయొచ్చు. ఈశ్వరుడేమైనా మనం ఎంతలో పెడితే అంతలో సంతోషిస్తాడు ఈశ్వరుడు. ఈరోజు మీకు వచ్చింది మెసేజ్, ఆల్వేస్ బీ కైండ్. రెండో కార్డ్ చూద్దాం. యూ మేక్ మీ స్మైల్. మీకు మూడో కార్డ్ ఏమొచ్చిందంటే యు ఆర్ అమేజింగ్. బీ థ్యాంక్ఫుల్. దెర్ ఆర్ నో వన్ లైక్ యూ. ఒక్కోసారి మనకి కార్డ్స్ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా సరే మనం దాన్ని స్వీకరించాలి. ఎందుకంటే భగవంతుడు అనేవాడు మనలోని తత్వాన్ని చెప్తాడు అంతే. మనలోనూ ఒక్కొక్కసారి పాజిటివ్ ఉంటుంది, ఒక్కొక్కసారి నెగిటివ్ ఉంటుంది. మనం ఒక్కొక్కసారి నెగిటివ్ అయిపోతూ ఉంటాం. అందుకు మనకున్న పరిస్థితిని మనకి వివరిస్తూ ఉంటారు. వీటిని నమ్మొచ్చా అంటే మన నమ్మకంపై ఉంటుందండి. నేను మొదట్లో నమ్మేదాన్ని కాదు, తర్వాత నమ్మాల్సి వచ్చింది. థ్యాంక్ యూ.